కల్పన ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇక్కడ వైద్యులు అందిస్తున్న సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. అయితే జగన్ ఆరోగ్యాన్ని గురించి ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. అయితే జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు నిమ్స్ కు మాత్రం పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. ఇంతకు ముందే మైనార్టీ అంటే పార్టీ మైనార్టీ విభాగం నేత రెహమాన్ ఆయన అంచులతో పాటు నిమ్స్ కు వచ్చి ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. అయితే ఇక్కడ జగన్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. రెహమాన్ గారు చెప్పండి, వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేశారు కదా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ కుమ్మక రాజకీయాల వల్ల భగ్నం చేశారు. ఇవాళ అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా, ఇక్కడ హెల్త్ మినిస్టర్ ఉందా లేదా, 2 సార్లు అధికారంలో తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి. ఆయన కుమారుడు మా పార్టీ అధ్యక్షుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయనకు గతంలో కూడా మనం చూసిన బై ఎలక్షన్ లో కూడా టీడీపీ భూస్థాపమైంది, కాంగ్రెస్ కూడా భూస్థాపమైంది. ఇప్పుడు ప్రజలు చూస్తున్నాడు, ఈ ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ కూడా స్పందన లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆత్మగౌరవ యాత్ర, గతంలో ఒక పేరు పెట్టారు, వస్తున్నాం మీకోసం. అసలు ఈయనకు చిత్తశుద్ధి లేదు, సిగ్గు లజ్జ లేదు. ఈ కుమ్మక రాజకీయాలు కిరణ్ కుమార్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు వల్ల ఈ దానికోసమే ప్రజలు చాలా వరీడ్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 151 అవర్స్ అయింది, పాపం ఆయన ఏం తీసుకోలే. మాకు గల్ఫ్ నుంచి కూడా, అమెరికా నుంచి, దేశం నుంచి, విదేశాల నుంచి చాలా ఫోన్లు వచ్చిన జగన్ గారు ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, టైం టు టైం హెల్త్ బులెటిన్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తలేవు. దానికోసమే ఇవాళ ప్రజా నాయకుడు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ముస్లింస్ 99.9% ముస్లింస్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప ఈ జగన్ గారు ఈ దీక్ష చిత్తశుద్ధితో చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు లెక్క లేకుంటే ఇంకా ఎవరి లెక్క దొంగ దీక్ష లేదు మా దగ్గర. దానికోసమే మేము వరీడ్ గా ఇక్కడ వచ్చారు. దయచేసి ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే హెల్త్ మినిస్టర్ లేదా, ముఖ్యమంత్రి లేదా? ఓకే, మీరు చెప్పండి, మీరు వైఎస్ జగన్ ఆరోగ్యాన్ని గురించి వాకప్ చేసుకోవడానికి వస్తే ఇక్కడ పోలీసులు మిమ్మల్ని లోపలికి అలౌ చేయట్లేగా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ రోజు రాష్ట్రము అగ్నిగుండంగా మారేదానికి మరియు రావణ కాష్టంగా మారేదానికి ముఖ్య కారణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్య, ఈ విభజన అనేది. సో దీనివల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. సుమారు 5,50,000 మెజార్టీతో గెలుపొందిన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఒక పార్టీకి ప్రెసిడెంట్ కూడా. అంతటి గొప్ప వ్యక్తి అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే 10 మందిలో ఉన్న అంటే రాజకీయ నాయకులలో ఉన్న ప్రజాదరణ ఉన్న వ్యక్తులలో ఈయన ఒకడు. అంత వ్యక్తిని కూడా ఈ రోజు ఇంత దారుణంగా ట్రీట్ చేసి, అంటే కేవలం పోలీసులు ప్రతి ఒక్క ఏ కార్యకర్త వచ్చినప్పటికీ కూడా ఆ కార్యకర్తని తీసుకెళ్లడం లాకప్. మీరు చెప్పండి, మీరు ఎక్కడ సుదూర ప్రాంతం నుంచి వచ్చారు కదా, జగన్ దీక్షను భగ్నం చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు జగన్ గారు 3 ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలని ఏదైతే దీక్ష చేస్తా ఉన్నారో దానికి గాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే అన్ని ప్రాంతాలకు కూడా సమాన న్యాయం జరగాలంటే, ఏదైతే ఈ ప్రాంతానికి మనం తెలంగాణకు డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంత నాయకులను గాని, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను గాని, అదలకు ఉన్నటువంటి సమస్యలను గాను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో ఆటలాడుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, వైఎస్ జగన్ ను చూడడానికి వచ్చినటువంటి అభిమానులు జగన్ కి ఇచ్చినటువంటి అంటే ప్రభుత్వం గాని వైద్యులు గాని ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ బాగాలేదని, ఆయన ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ దీక్ష చేస్తే దాన్ని భగ్నం చేయడాన్ని మేమంతా ఖండిస్తున్నామని చెప్తున్నారు.